ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జనవరి 29 గురువారం రోజు భీష్మ ఏకాదశి వచ్చింది. భీష్మ ఏకాదశి చాలా శక్తివంతమైనది. మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. భీష్మ ఏకాదశి పూజా నియమాలు, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. ఈ రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. జీవితంలో డబ్బు కొలత ఏర్పడదు. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అంతటి శక్తి ఈ భీష్మ ఏకాదశి పూజలకు ఉంటుంది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వస్తారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏ భక్తులైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. ఈ భీష్మ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రం తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. భీష్మ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలను వేయండి. తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు 2 పిండి దీపాలు వెలిగించి స్వామి వారికి పూజ చేయండి. ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది. పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే కొంచెం బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి 2 చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఈ ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 7 వత్తులతో దీపారాధన చెయ్యండి. ఇలా పిండి దీపాన్ని వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకోండి. ఈ భీష్మ ఏకాదశి రోజున పైన చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఖచ్చితంగా ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ భీష్మ ఏకాదశి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజున రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ భీష్మ ఏకాదశి రోజున రావి చెట్టులో 33 కోట్ల మంది నివసిస్తారు. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజున రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను పొందండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించండి. విశేషంగా ఈ భీష్మ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ భీష్మ ఏకాదశి రోజున తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఈ రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం.
ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. తరువాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉన్న వారికి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి, కందిపప్పు తినకుండా ఉండండి. అలాగే ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. ఈ శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే 1000 గోవులకు ఆహారం తినిపించినంత పుణ్యం చేకూరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.